సార్ ప్రతి విషయం ఇంతవరకు మేము ఎన్నడూ కూడా మేము ఏ విషయం కూడా దయచేసి ప్లీజ్ సార్ అక్కడ హిందూ ఆలయాన్ని వెంటనే నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా అక్రమానికి గురైన భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. హిందూ దేవాలయం ఏవైతుందో వెంటనే నిర్మించాలి. అక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. హిందూ దేవాలయం కూల్చి హిందీ దేవతలను కూల్చి అక్రమ కట్టాలు చేశారు. వెంటనే హిందూ దేవాలయాన్ని నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. ఎవరు నరికేస్తారు బీజేపీ? ఏడి మాజీ సర్పంచ్ ఏడి రమ్మను ఒకసారి నరికేయమను. ఏడి సర్పంచ్ ఏడి ఎవరు రమ్మని నరికేయమని చెప్పు. ఎవరు నరికేస్తారట? బీజేపీ వాళ్ళు ఎవరు నరికేస్తారు? అట్లా సార్ ఎవరు మీరు నరికేస్తారట? మలేషియన్ కావాలి మలేషియన్ కావాలా సార్? దాడి చేస్తారు మీరు దాడి ఎట్లా చేస్తారు అని అడుగుతున్నాం. మాకు కావాలి పోలీసులు దాడి ఎట్లా చేస్తారు? హిందువులను సంఖ్య నాకూర్చురీడ హిందువులందరినీ సంఖ్య నాకూర్చురీడ మా వాళ్ళని అడగడానికి కాపాడుకుందాం ప్రభుత్వ భూములను, కాపాడుకుందాం ప్రభుత్వ భూములను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళటి రోజున ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఏదైతే ఉరుసుగుట్టగా పిలువబడుతున్న గుట్ట సుమారు 40 ఎకరాలు ఉంటుంది. మరి ఆ 40 ఎకరాలను గత 10-15 సంవత్సరాలుగా ఎవరైతే ఒక వ్యక్తి అభివృద్ధి పదం చేస్తున్నా అని చెప్పి ఆ గుట్ట మీదకి రోడ్లు వేయడం, ఆ గుట్ట మీద బ్లాస్టింగులు చేయడం, ఆ గుట్ట మీద సమాధులను ఏర్పాటు చేయడం, అక్కడి నుండి ప్రజల అవసరమార్థమై కింద 1 ఎకరం భూమిని కబ్జా చేసుకొని ఆ భూమిలో వీళ్ళ కోసం నేను అభివృద్ధి పథకాలు చేస్తా అనుకుంటూ షెడ్లు వేయడం, దాన్ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ దాని గురించి ఆరాధించి ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఆ గుట్టను పరిశీలనకు వెళ్ళగా అక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింగారం గ్రామ సర్పంచ్ ఏం పేరు మాజీ సర్పంచ్ మల్లేశం అనే వ్యక్తి ఈ మా మండల పార్టీ యొక్క కార్యకర్తలందరినీ బీజేపీ వాళ్ళని నరుకుతా నేను మీ అందరినీ చంపేస్తా, మీరు మా ఊర్లోకి వచ్చి మా గుట్టను పరిశీలించినట్టయితే ఏదైతే అన్యాక్రాంతం అవుతుందో, ఏదైతే 40 ఎకరాల భూమి ఉందో ఆ భూమి ఫారెస్ట్దా తెలియదు, రెవెన్యూదా తెలియదు, దాని మీద ఒక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏ రకమైన నిర్మాణాలు జరుగుతున్నాయి? పర్టిక్యులర్గా ఒక మతానికి చెందిన వ్యక్తి దాన్ని ఆక్యుపై చేస్తున్నారు. దీనికి గాను స్థానిక పెద్దలు ఇది అక్రమం అని తెలిసి ఈరోజు పొద్దున నామమాత్రంగా కింద ఉన్న ఒక్క షెడ్డును కూలగొట్టినారు. దాంతోపాటు సంతృప్తి చెందిపిద్దామని అనుకుంటున్నారు. ఈరోజు మా కార్యకర్తల మీద సింగారం మాజీ సర్పంచ్ దాడి చేస్తుండన్న ఒక వినికిడితోటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నా బాధ్యతగా నేను ఇక్కడికి వస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అరెస్ట్ చేసి సిరిసిల్లాకు తరలిస్తున్నారు. మరి సమస్య ఎల్లారెడ్డిపేటది. ఎల్లారెడ్డిపేటలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే
పోలీసులు దొంగతనం చేస్తే 2 దొంగతనాలల్లా మొదటిది రికవరీ చేసి రెండోది దొంగను ఉంచుకోమన్నట్టుగా ఈరోజు కొత్తగా చేసిన నిర్మాణాన్ని కూలగొట్టి పాతదంతా అట్లనే ఉండే విధంగా వీళ్ళు ప్రణాళిక చేస్తున్నారు. ఏదైతే వాళ్ళకు అర్హతలు ఇచ్చిన అధికారులు ఉన్నారో మరి ఈరోజు 10 సంవత్సరాల నుండి అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందుతూ పేరు మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. వీటి ఎన్నుకొని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? మరి 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే దీన్ని ఎందుకు పట్టించుకుంటలేడు? మరి ఆయన మొన్న వచ్చి ఈ సమాధి మీద చెద్దరు కప్పిపోయిండు. అంతగానం చెద్దరు కప్పే షోకే ఉంటే జన్వాడ ఫామ్ హౌస్లో దర్గా కట్టుకోవాలా? వీళ్ళందరినీ పిలిపించుకొని అక్కడ చెద్దర్లు కప్పాలని చెప్తున్నాం. లేదంటే వాళ్ళ నాన్న ఫామ్ హౌస్లో దర్గా కట్టుకోవాలి, దాని మీద చెద్దర్లు కప్పుకోవాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఆస్తులను వేరే వాళ్ళకు దారాదత్తం చేస్తుండ్రో అందులో ఎంతమంది హస్తం ఉందో వాళ్ళందరినీ చట్ట పరిధిగా శిక్షించాలి. రానున్న రోజుల్లో ఏదైతే సింగారం వాళ్ళు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు మాజీ సర్పంచ్ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరుకుతా అన్నారు కదా బిడ, 5,000 మందితోటి జిల్లా వ్యాప్తంగా సింగారం గుట్టను పరిశీలనకు తేదీ చెప్తాం. ఆ రోజు ఎవ్వరు ఆపుతారో చూస్తాం. సింగారం గుట్ట అన్నది హిందువులది. చోళులు కాకతీయుల నాటి నుండి అక్కడ మన ఆనవాళ్ళు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండేది, అక్కడ విగ్రహాలు ఉండేవి. మరి ఇవన్నీ ఎట్టిపోయినాయి. వాటిని పక్కదో పట్టించి ఈరోజు కొత్తగా నిర్మాణం చేస్తున్నారు. మరో పెద్ద గుట్టను తలపించే నిర్మాణం ఆడ జరుగుతున్నది. గౌరవ కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం, కొత్త షెడ్డు నిర్మాణం కాదు, అక్కడ కొత్తగా వెలిసిన పాతగా వెలిసిన ఇల్లీగల్గా అక్రమంగా వెలిసిన నిర్మాణాలన్నింటినీ కూర్చివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. సార్ మాకు సింగారం బీజేపీ వాళ్ళని చంపేటోడు కావాలి. మీరు ఎవరికి బందోబస్తు ఇస్తున్నారనేది మాకు చెప్పాలి. సింగారం మల్లేశం ఎవరు? సర్పంచ్ బీజేపీ వాళ్ళని నరకడానికి అది మాట్లాడాలి. దాని విషయం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ గుట్ట 40 ఎకరాలు ఎవరు కబ్జా చేసిండ్రు, దీనికి అర్హతలు ఎవరు ఇచ్చిండ్రు? ఇలా నామమాత్రంగా ఒక్క షెడ్డును గులగొట్టి సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నారు. 40 ఎకరాలు రెవెన్యూలు ఉందా, ఫారెస్ట్లు ఉందా, ఎక్కడుందని చెప్పాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యుడు ఎట్లా వస్తాడండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాడికి? శాసనసభ్యుడు వచ్చి చెద్దరు కప్పదలుచుకుంటే జన్వాడ ఫామ్ హౌస్ లో దర్గా కట్టుకొని చెద్దరు కప్పుకోవాలా? ఇక్కడున్న 40 ఎకరాలను ఒక మతానికి దారాదత్తం చేయడానికి, ఇక్కడ ఒక పెద్ద గుట్టను మళ్ళీ నిర్మించడానికి, ఇక్కడ సింగారం గ్రామం బండలింగంపల్లి గ్రామంలో ఇక్కడ దర్గాని ఇల్లీగల్ గా నిర్మించుకుంటూ మరి అభివృద్ధి చేయడానికి ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడైతే గుట్ట మీదకి రోడ్డు వేయడానికి ఆ వ్యక్తి ఎవరు? మరి ఈ రోజు ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ లవ్ జిహాద్లను ప్రోత్సహిస్తున్నారు. మరి ఇక్కడ ఎవరు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు పెట్టాలి. जिंदाबाद